పెండింగ్ బిల్లులు చెల్లింపులకు తొలి ప్రాధాన్యం. రాష్ట్ర బడ్జెట్ మార్గదర్శకాలు విడుదల. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024-25 పూర్తి స్థాయి బడ్జెట్ ఆమోదం పొందిన నేపథ్యంలో పెండింగ్ బిల్లులు చెల్లింపులకు తొలి ప్రాధాన్యతనిస్తూ మార్గదర్శకాలను జారీ చేసింది. రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి ఈ మార్గదర్శకాలను సంబంధిత శాఖలకు పంపించారు. తద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో సమర్థతను పెంపొందించే దిశగా చర్యలు చేపట్టారు. ఇప్పటికే అనుమతులు పొందిన బిల్లులను చెల్లించడమే తొలి ప్రాధాన్యంగా నిర్ణయించారు. బడ్జెట్లో కేటాయించిన మొత్తంలో చెల్లింపులు సరిపోకపోతే అదనపు నిధులను కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అలాగే కేంద్రం నిధులు విడుదల చేసిన తర్వాతే సంబంధించిన రాష్ట్ర వాటాలను విడుదల చేయాలని సూచనలు అందించారు. ఇది బడ్జెట్ పరిమితుల్ని మెరుగుపరచడంలో దోహదపడుతుంది. అలాగే త్రైమాసిక బడ్జెట్ ఖర్చులపై ఆంక్షలు విధించారండి. మూడో త్రైమాసిక బడ్జెట్ కేటాయింపులపై ప్రకారం ఖర్చుల పరిమితికి లోబడి ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆఖరి త్రైమాసికంలో ఖర్చులు సరిసమానంగా పంపిణీ చేయాలి. తద్వారా అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కొరత లేకుండా ఉంటుంది అని స్పష్టం చేశారండి. చివరి త్రైమాసికం కనీసం 25% నిధులు 4వ త్రైమాసికంలో ఖర్చు చేయకుండా మిగిలేలా చూడాలని ఆదేశించారు. అలాగే కొత్త పథకాలకు సంబంధించి నిధులు మార్గదర్శకాలు తీసుకున్న తర్వాతే విడుదల చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్త ప్రాజెక్టులు చేపట్టే ముందు పెండింగ్ బిల్లులు విలువను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. అలాగే ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు అనుగుణంగా మాత్రమే కొత్త పనులకు అనుమతి ఇవ్వాలని సూచించారు. బడ్జెట్ అంచనాలను దాటే ప్రాజెక్టుల పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. అలాగే పెండింగ్ బిల్లులు చెల్లించడంలో సరఫరాదారులు, కాంట్రాక్టర్లు తమ పనులను నిరభ్యంతరంగా కొనసాగించగలరు. ఇది ప్రాజెక్టుల వేగవంతం పైన పూర్తి స్థితికి దోహదపడుతుంది. అలాగే పెట్టుబడిదారులపై నమ్మకం. పెండింగ్ బిల్లులను సకాలంలో చెల్లించడం ద్వారా ప్రభుత్వంపై పెట్టుబడిదారులు నమ్మకం కలుగుతుంది. ఇది ఆర్థిక విధి విధానాలకు స్థిరత్వాన్ని తీసుకొస్తుంది. 2024-25 బడ్జెట్ మార్గదర్శకాలు రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు పునర్వ్యవస్థీకరణకు, పెండింగ్ బిల్లుల పరిష్కారానికి మార్గదర్శకంగా నిలుస్తాయి.